నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. వ్యాపార నౌక ఎంబీ కెం ప్లూటోపై డ్రోన్ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత ఓడ సురక్షితంగా ముంబైకి చేరుకుంది. ఓడ నుండి వెలువడిన తాజా చిత్రాలు ఓడకు సంభవించిన నష్టాన్ని చూపించాయి. డ్రోన్ దాడిలో వ్యాపార నౌక ఎంవీ కెం ప్లూటో నష్టం అంచనా, మరమ్మతు మరియు నిర్వహణ కోసం ముంబై చేరుకుంది. ఇండియన్ నేవీకి చెందిన ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ టీం విశ్లేషణను నిర్వహించింది. తర్వాత వివిధ ఏజెన్సీలు సంయుక్తంగా దర్యాప్తు చేశాయి. డిసెంబర్ 23న 20 మంది భారతీయులు మరియు ఒక వియత్నామీస్ సిబ్బందితో కూడిన ఎంవీకెం ప్లూటో అనుమానాస్పద డ్రోన్ ద్వారా దాడి చేయడంతో మంటల్లో చిక్కుకుంది. వ్యాపార నౌక డిసెంబర్ 19న యుఏఈ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది మరియు డిసెంబర్ 25న వచ్చే తేదీతో న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. దాడి జరిగిన వెంటనే భారత నావికాదళం అరేబియా సముద్రంలోని వివిధ ప్రాంతాల్లో బహుళ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను మోహరించింది. భారత నావికాదళం ఐఎన్ఎస్ మోర్ముగో, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌకలను నిరోధించేందుకు మోహరించింది. ఇందులో ఎంవీ కెం ప్లూటో తదుపరి ఆపరేషన్ కోసం ముంబైలోని కంపెనీ ఇన్ఛార్జ్ ద్వారా అనుమతి పొందింది. యెమెన్లోని హౌతీ దళాలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నాయని ఇజ్రాయెల్పై ప్రతీకారంగా ఈ దాడులను పేర్కొన్నారు. ఇందులో వాణిజ్య రవాణా స్వేచ్ఛ తరలింపు కోసం బలమైన న్యాయవాది అయిన భారతదేశం ఈ దాడులను పర్యవేక్షిస్తోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.